Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. See in secret that your Father will give you every fruit. The book of Matthew chapter 6 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు సెలవిచ్చుచున్నాయి. దేవుడు మన అంతరంద్రియములను ఎరిగినవాడు. ఒంటరిగా నీవు జరిగించుచున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అయితే ఈ వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తోంది: రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చుచున్నాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ కన్నీటి ప్రార్థనను, నీ మోకాళ్ళ జీవితమును ఆయన చూస్తున్నాడు. నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, నీ స్థితిగతులు, నీ పరిస్థితులన్నిటినీ, సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి దేవుడు ధైర్యము కలిగి ఉండుము అని నీతో చెప్పుచున్నాడు. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన కాపుదల మన మీద ఉంటుంది. నీవు రహస్యముగా దేవునికి ప్రార్థిస్తే నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలమును ఇస్తాడు. నీ కన్నిటిని తుడుచువాడు ఆయనే. నీకు సమాధానమును దయచేస్తాడు. కొంతమంది అయితే, నన్ను ఎవరు చూడడం లేదులే, నేను ఏమి చేసినా ఎవరికి తెలియదులే, కపటమైన హృదయాలతో పాపపు జీవితంలో జీవిస్తున్నారు. కానీ దేవుడు హృదయాంతరములను ఎరిగినవాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. దేవుని యందు భయము, భక్తి కలిగి నీకున్న సమస్యలు, నీకున్న పరిస్థితులు దేవునికి మొరపెడితే, నీ పాప క్షమాపణ నిమిత్తం నీవు రహస్యముగా ఒక గదిలో తలుపు వేసుకొని ఆయనకు కన్నీటితో హృదయపూర్వకంగా యథార్థత కలిగి నీవు ప్రార్థిస్తే ఆయన నీకు ప్రతిఫలమును తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యందు యథార్థత కలిగి మన ప్రార్థనా విన్నపములు ఆయనకు తెలియపరచుకుందాం. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, సమస్తాన్ని ఎరిగిన వాడువు కదా నాయన, సహాయము దయచేయండి. మా హృదయాంతరాలను మీరు చూచిన దేవుడు మీరే కదా. మాకున్న పరిస్థితులు, మాకున్న స్థితిగతులను మార్చండి. మా తలంపులను మార్చండి. మాకు సమాధానమును దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించండి. వారి హృదయాలను మార్చండి ప్రభువా. ఎందరైతే శ్రమల చేతనో, వేదన చేతనో బాధపడుతున్న వారందరినీ చూడండి ప్రభువా. వారి యందు దయ చూపించండి. మీ సమాధానమును వారందరికీ దయచేయండి దేవా. అలాగే ప్రభువా, నీ యొక్క క్షేమాన్ని, నీ ప్రేమను మా అందరి మీద ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.